కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుసరించాల్సిన విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఒకసారి వైవి సుబ్బారెడ్డి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎటువంటి సూచనలు చేశారు? కౌంటింగ్ ఏజెంట్లకు ఏం చెప్పారు సార్? ఎలా వ్యవహరించాలని చెప్పి? కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకి ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గ అభ్యర్థులతో ఏజెంట్స్తో ఏ విధంగా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి, కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కంప్లీట్గా అభ్యర్థి డిక్లేర్ అయ్యేంత వరకు, ఏ అభ్యర్థి కానీ డిక్లేర్ అయ్యేంత వరకు ఎటువంటి ఇది లేకుండా, తాత్సారం చేయకుండా అప్రమత్తంగా ఉంటూ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి. మరీ ముఖ్యంగా ఎక్కడెక్కడ మీరు ఓట్లు, మనకు పడాల్సిన ఓటు పడకుండా పోతుంటే దానిపై ప్రతిఘటించడం మాత్రం ఎక్కడ వెనకాడొద్దు. దానికి అబ్జెక్షన్ రైజ్ చేయడం, ప్రతి అబ్జెక్షన్ రిటర్న్గా రాసి ఆర్ఓకి ఇచ్చే ప్రక్రియ చేయాలని చెప్పడం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకంతా కూడా కౌంటింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు ఎవ్వరు కూడా బయటికి రాకుండా ఉండి ప్రతి నిమిషము గమనిస్తూ ఉండాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కొన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో తారుమారు చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ సీల్ లేకపోయినా పర్లేదు, స్టాంపు లేకపోయినా పర్లేదని కొన్ని సవరణలు తీసుకొని వచ్చారని మనకందరికి కూడా కొంచెం భయాందోళనలు ఉన్నాయి దానిపైన. సో దానిపైన ఏదో న్యాయ పోరాటం చేస్తున్నాం. దాన్ని సుప్రీంకోర్టు కూడా పోవటం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం లోపు దానిపై ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ ఏ వచ్చినా సరే ముందు స్టాంప్ ఉండాలంటే దాని ప్రకారం, రూల్ ప్రకారం స్టాంప్ ఉంటేనే ఓటుని యాక్సెప్ట్ చేద్దాం. లేదంటే సంతకం ఉందా, ఆ సంతకం సరైన సంతకమా లేదా అనేది ఆర్ఓ గారి సమక్షంలో తేల్చుకునే కార్యక్రమం చేసే కార్యక్రమంలో కూడా ఎటువంటి వెనకాడే కార్యక్రమం చేయొద్దు. మనకు పడింది అనుకుంటున్న ప్రతి ఓటు మనకి చెందే విధంగా, మనకేం పక్క వాళ్ళకి పడిన ఓట్లు మనకు పనిలే, మనకు పడిన ఓట్లు సక్రమంగా మనకు చెందే విధంగా అన్ని చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న మొన్న ఎగ్జిట్ పోల్స్, సర్వేలు అని చెప్పి రకరకాలుగా నేషనల్ మీడియా వాళ్ళు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. అవి జాతీయ ఎన్నికలకు సంబంధించింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంది కేవలం పెద్ద రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలే, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఏ సర్వేలు ఇచ్చినా కూడా మనకి లోకల్గా చేసిన సర్వేలు వాటికే మనం చూసుకోవాలి. కానీ పార్లమెంట్ ఎన్నికల పరిధిలో నేషనల్ మీడియా చేసిన సర్వేలు మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. అట్లా అని ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ప్రతి కార్యకర్త కూడా నేను తెలియజేస్తున్నా, తప్పకుండా అత్యధిక శాతం ప్రజలు ఓట్లు వేసిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే వేశారు. మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అనే తలంపుతో ప్రజలందరూ ఆశీస్సులు మనకున్నాయి. ఆ దేవుడి ఆశీస్సుతో తప్పకుండా రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో మన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో అత్యధిక శాతం అభ్యర్థులు గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని, ప్రశాంత వాతావరణంలో ఈ సిస్టమ్ అంతా నడవాలని మీరు కోరుకుంటుంటే, కౌంటింగ్ సందర్భంలో కూడా అల్లర్లు సృష్టించాలనో, ఏజెంట్లను బెదిరించాలనో ఇటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఏజెంట్లకు ఏం చెప్పారు? దానికే ఇప్పుడు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం కార్యక్రమం చేశాం. ఎందుకంటే పోలింగ్ అప్పుడు చూసాం ఏ విధంగా భయాందోళన కార్యక్రమాలు చేశారో ప్రతిపక్ష పార్టీలు ఓటమి భయంతో. మళ్ళీ ఇది ఒక చివరి ఘట్టంగా భావించి కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఏమన్నా అల్లరి సృష్టించే కార్యక్రమం కానీ, అవతవకలు చేసే కార్యక్రమం కానీ ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా విన్నవించుకోవడం జరిగింది. మొత్తం మీద కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అంశానికి సంబంధించి చాలా కీలకంగా అప్రమత్తంగా వ్యవహరించాలని ఏజెంట్లందరికీ కూడా సూచించడం జరిగింది. అలాగే ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా ఇప్పటికే చర్యలు అధికారులు తీసుకున్నారని, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, వారి ఏజెంట్లు కావచ్చు, ఒకవేళ డిస్టర్బ్ చేయాలని చూస్తే కనుక ఖచ్చితంగా అప్రమత్తంగా కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా వ్యవహరించాలని చెప్పి ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లందరికీ కూడా సూచించడం జరిగింది. అలాగే ఎగ్జిట్ పోల్స్ను ఎవరు కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. అత్యధిక శాతం మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, ఎక్కువ సీట్ల మెజార్టీతో
విజయం సాధించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.